బాలేదన్న ఒకటి చెప్తున్నా. ఎందుకనంటే వెంకీ అట్లూరి గారి మార్క్ అయితే ఈ సినిమాలో కనిపిస్తుంది. అదే ఏదైతే లక్కీ భాస్కర్ ఆ సినిమాలు చూస్తున్నామో, తొలి ప్రేమ సినిమా చూసినామో అవన్నీ మార్క్ కనిపిస్తుంది. కానీ నేను వెంకీ అట్లూరికి ఒకటి చెప్తున్నా, అన్న మీరు హీరోని పెట్టుకొని హీరోని హైప్ చేసుకోవాలంటే వేరే చిన్న హీరోని వాడుకోవచ్చు కదన్న. మా సూర్య ఎందుకు? మేము సినిమా చూడడానికి వచ్చిందా సూర్య గురించి, అర్థమైందా? అట్లాంటి సూర్యని లో చెప్పించి మమితని హైప్ చేయడం ఏందన్న? విశ్వనాథ్ అండ్ సన్స్ టైటిల్ పేరు, టైటిల్ తగ్గించి సన్స్ గురించి చెప్పేది ఏం లేదు. ఒక తండ్రి కొడుకుల గురించి చెప్పేది ఏం లేదు. పిల్లలు అడాప్ట్ చేసుకొని అంటే ఏదో అదే సిరం ఎక్కిచ్చేసేసో పిల్లలు అనేసి ఏందన్న సినిమా. కానీ ఒకటి చెప్తున్నా, జీవి ప్రకాష్ అన్న నువ్వైతే నెక్స్ట్ లెవెల్ ఏమంటారు నెక్స్ట్ డిఎస్పి ఒక తమను అని చెప్పొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి నిజంగా ఫిదా. కానీ ఒక సూర్య ఫ్యాన్ గా అయితే చాలా 25 years నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఒక సినిమా చూసి అసలు ఫీల్ అవ్వలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సినిమా చూసి నేను ఫీల్ అవుతున్నా. అసలుకి ఏముందన్న, మా హీరోని మొత్తం డౌన్ చేసిర్రు, మమితను మొత్తం హై చేసిర్రు. అసలు ఇదేంది పిచ్చి లేస్తుందన్న మాకు. ఏందన్న ఇది మాకు? మాకు వచ్చిన ఒక పండగ వాతావరణం మొత్తం చెడదొబ్బిర్రు. మేము ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. వీడికి వచ్చిన తర్వాత మాకు మిలిగింది ఏందన్న? బూడిద మిలిగినట్టుంది మాకు, అంతే, అంతకు మించి ఏం లేదు. అసలు వెంకీ అట్లూరి గారు ఒక లక్కీ భాస్కర్ లో మీరు దుల్కర్ సల్మాన్ గారు మంచిగా చూపించారు. ఓ తొలి ప్రేమలో ఈ వరుణ్ తేజ్ని మంచిగా చూపించారు. కానీ సూర్యకి ఏమైంది? ఓ పాన్ ఇండియా హీరోని మర్చిపోయారా? మీకు డైరెక్షన్ అంత చేత కాకపోతే వద్దు భయ్యా, మా హీరోని మాత్రం తక్కువ చూపెట్టకండి. ఇంకాస్త బాగుంటది అనమాట. గజని 2ది, ఆకాశుని ఎదురా 2ది, జైభీం 2 సినిమాది, 6 2ది. నేను పుట్టిందే గజని సినిమా థియేటర్లో పోయా. నేను పుట్టిందే గజని సినిమా థియేటర్లో. అలాంటిది గజని 2 సినిమాది పోయా. ఏంది పోయా ఈ సినిమా? ఎక్కడది పోయా మసాలా, ఎక్కడది పోయా. నమస్తే సార్, బాగున్నారా? ఏడుపు వచ్చేసింది పోయి సినిమా ఫస్ట్ లాస్ట్ దాకా ఉండగానే ఎవరు కాలేజ్ అమ్మాయిలు రీల్ తీసుకోవడానికి ఉంది ఈ సినిమా. కాలేజ్ అమ్మాయిలు వచ్చి రీల్స్ తీసుకొని పోతున్నారు. కానీ దారిని పోయి నార్మల్ నాలాంటి పేదోడు కూలి పని చేసి చూడలేకపోతున్నాం ఈ సినిమా. ఏంది బాయ్ సినిమా? సరే డబ్బు నోడు స్టోరీ బాగానే ఉంది. అంతా డబ్బు నోడు పక్క దేశం పోవడం, ఎంజాయ్ చేయడం, తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా పెళ్లి కావాలా అనుకోవడం, అంతా బాగానే ఉంది. కానీ సినిమాలో స్టోరీ డెప్త్ లేదు. అది ఒకే ఒక్క సాంగ్ ఉంది అంతే. ఇంకొక సాంగ్ అయితే పెట్టాడు, అది అర్థం కాదు. ఇంకా అదేమో అమ్మాయి బటర్ఫ్లై అనే సాంగ్ ఒకటి ఉంది, అది ఒకటి బాగుంది తప్ప సినిమా అయితే బాధ వేసింది. నేను సూర్య గారు పెద్ద ఫ్యాన్. నేను అతను తమిళే కాదు, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, అమెరికా అంతా ఫ్యాన్సే ఉంటారు ఆయనకి. తెలుగులో ఆయన ఒక మెగాస్టార్. ఆయన చిరంజీవి గారిలో చేస్తాడు ఆయన అన్ని. ఏ సినిమా అన్న డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్టింగ్లు, కళ్ళు కానీ, అబ్బా. గజనీ సినిమాలో అయితే నేను గజనీ సినిమా థియేటర్ పుట్టాను కాబట్టి నన్ను మా ఊళ్ళో అందరూ గజనీ అంటారు, కొంతమంది 6 అంటారు, నన్ను కొంతమంది ఆకాశుని ఎద్దురు అంటారు, నన్ను కొంతమంది జైభీం అంటారు. అలాంటిది ఈ సినిమా చూసి నేను ఏమని చెప్పాలి పోయి, వాళ్ళ బాగాలేదంటారు పోయి, అందరూ బాగా సినిమా అంతా సూపర్ ఉంది అండ్ కామెడీ కూడా బాగుంది చాలా. అంటే సూర్యకి ఇంత ముందు మూవీస్ కి ఈ మూవీకి ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా సూర్యలో యాక్టింగ్ లో? అంటే బాగుంది, యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తాడు. ఆబ్వియస్లీ ఎమోషనల్ సీన్స్ లో ఎలా అనిపించింది? బాగుంది, మీరు కనెక్ట్ అయ్యారా? యా. సాంగ్ మదర్ సెంటిమెంట్ బాగుంది. బటర్ఫ్లై సాంగ్ ఎలా అనిపించింది? సూపర్. వెంకీ అట్లూరి డైరెక్షన్ ఎలా అనిపించింది? ఎక్కడైనా కన్ఫ్యూజింగ్ అలా? లేదు, అంత క్లియర్ అండ్ క్లారిటీ బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది, బ్లాక్ బస్టర్ అవుతుంది 100%. వేరే మూవీలాగా ఏమైనా అనిపించిందా సూర్య గారు చేసిన? లేదు, కొత్త కాన్సెప్ట్ బాగుంది. సూర్య ఎప్పుడు సూపరే కదా. వెంకీ గారి సినిమాలు అంటే కంపల్సరీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టు. కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఏమంటారు ఫెస్ట్ అనొచ్చు. చాలా బాగుంది, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. బాగుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, పిల్లలకు కూడా నచ్చింది. యాక్చువల్గా చాలా బాగుంది. 5 నేనైతే 5 ఇస్తాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సూర్యకు మంచి బ్రేక్ వచ్చినట్టు అనిపించింది. చాలా బాగుంది. మొన్నే సందీప్ రెడ్డి ఫోన్ చేశారు, స్పిరిట్ లో ఐటమ్ సాంగ్ ఉంది, చిన్న క్యామియో చేద్దామని అడిగారు. పెద్ద ఆయన ఫోన్ చేశారు, ఎలాగొండ ఎలా ఉంటావు, ఎక్కడికి అంతేసా, ఛాన్స్ కొట్టేసా, లక్కీ ఛాన్స్ కొట్టేసా. అమ్మో, సూర్య గారి యాక్టింగ్ పేరు పెట్టచ్చా. కంగువా రెట్రో తర్వాత ఇది కూడా ఫ్లాప్ అయిపోతుందేమో అనుకున్నా, కానీ లేదు, కొంచెం బాగా తీశారు. యావరేజ్. సెకండ్ హాఫ్ ఒకటి దెబ్బేసింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసుంటే కనుక హిట్ పడేది. సో
ఐటమ్ సాంగ్ కావాలయ్యా. నాకు ఆ గ్లామర్ లేదు. ఒక మురళీలాల్ ఠాకూర్నో సీరియల్ పట్టుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ పెట్టుంటే ఎంత బాగుండేది సినిమా. ఓ ఊపు ఊపేది. సో ఐటమ్ సాంగ్ లేనందుకు కొంచెం ఫీల్ అవుతున్నా. డిసప్పాయింట్ అయ్యా. బాగుందయ్యో, బాగా చేసింది. నైట్ కుర్రోళ్ళు కళ్ళకి వచ్చింది మా మమత మైజు. బాగుంది. మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి. కానీ ఐటమ్ సాంగ్ కూడా లేదు. నాకు ఐటమ్ సాంగ్ కావాలి. డాట్. సూర్య గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది, చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా చూసేసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సూపర్, చాలా బాగుంది సినిమా అయితే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లక్కీ భాస్కర్ తర్వాత మళ్ళీ ఇది ఒక విజయం వెంకీ అట్లూరి గారికి. ఎమోషనల్గా ఏడిపించేశారు. టేకింగ్ ఎక్కడ బోర్ అనిపించదు. మ్యూజికల్ పరంగా జీవి ప్రకాష్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. సినిమా మరొక హిట్ అని చెప్పొచ్చు వెంకీ అట్లూరి గారికి. సూర్య గారు యాక్టింగ్ పీక్స్లో ఉంది. మళ్ళీ సంజయ్ రామస్వామి చూసినట్టే ఉంది ఈ సినిమాలో. క్లాసిక్గా కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది ఈ మూవీలో. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. మదర్ సెంటిమెంట్ అనేది చాలా బాగుంది ఇందులో. లిటరలీ కళ్ళల్లో నీళ్ళు తిరిగి మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోర్ అనేది కొట్టదు. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. బాగుంది. అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అందరూ ఇంటిల్లు పాది అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? మూవీ నిజంగా చాలా బాగుంది. సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. అందరి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ రోల్, రాధిక గారి రోల్, అందరి రోల్ చాలా బాగుంది. యాక్టింగ్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా చూడొచ్చు. ఈ మూవీ చూడడం వల్ల కొంచెం మనుషుల్లో ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి. ఈ మధ్య నరుక్కోవడం, చంపుకోవడం, చెవులు పగిలిపోయేలాగా సౌండ్లు వస్తున్న మూవీలు వస్తున్నాయి. చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా మనుషులు కొంచెం ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి ఈ సినిమా చూడడం వల్ల. చాలా మంచి సినిమా, చాలా హ్యాపీ. సూర్య గారు చూసేది సూపర్. అసలు మమితా బై చూడాలి. ఆవిడ యాక్షన్ హైలైట్, చాలా ప్లస్ పాయింట్. సూర్య గారు సూపర్ అల్టిమేట్. అసలు మమితా బైజు ఆ క్యారెక్టర్కి 200% కరెక్ట్. 200%. మూవీ ఎక్సలెంట్గా ఉంది. మూవీ బాగుంది బ్రో. సూర్య గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? నా పేరు సూర్యని. ఓకే. సూర్య యాక్షన్ అయితే అదిరిపోయింది. ఎక్సలెంట్ ఉంది సూర్య యాక్షన్. మమితా బైజు డ్యాన్స్ ఉంది, కేక ఇచ్చి పడేసింది. మమితా బైజు క్యారెక్టర్ అయితే నెంబర్ 1 క్యారెక్టర్. నెవర్ సీన్ బిఫోర్ దిస్ క్యారెక్టర్. మ్యూజిక్ ఎక్సలెంట్. వావ్. స్టోరీ వైజ్ ఇది రొటీన్ సీన్స్ ఉన్నా కానీ ఎక్సలెంట్ స్టోరీ. ఓకే, సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారు. అది చాలా బాగా నచ్చుద్ది అందరికి. బాగుంటుందండి. మమితా బైజు యాక్ట్స్ రియలీ గుడ్. చాలా బాగా చేస్తారు. సో దాంట్లో స్పెషల్ ఎమోషన్స్. ఐ లైక్ ఫ్యామిలీ డ్రామా యాక్చువల్లీ. సో చాలా బాగా చూపించారు వెంకయ్యలో. హిట్ కొట్టిందండి ఆల్రెడీ. ట్రైలర్లోనే వచ్చింది బేసిక్గా. ఇది రాలేదు అని మీరు అనుకున్నారంటే ఐ డోంట్ నో. అంటే నేను అట్లా అన్నట్లే, క్వశ్చన్ అన్నట్టు కాకుండా ర్యాండమ్గా కాకుండా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కదా. సో ట్రైలర్ వచ్చిన కంటెంట్ అంతా చాలా బాగుంది. సో ఐ డెఫినెట్లీ వాచ్ ఇట్ అగైన్. విశ్వనాథన్ సన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సూర్య గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్గా మంచిగా అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అయినంతసేపు కూడా అరే అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అనేలా అయితే అనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా బోర్ అయితే ఎక్కడ అనిపించలేదు మనకి. అంటే అతను దాంట్లో ఒక మంచి కొడుకు, ఒక మంచి తండ్రి, ఒక మంచి హస్బెండ్, మంచి ఫ్రెండ్, మంచి ఓనర్ అంతా చూసుకుంటాం అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు మంచిగా ఉంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. డైరెక్టర్ అన్న నీకు ఒకటే చెప్తా, అంటే మీరు ముందు స్టార్ చేశారు, మళ్ళీ మన లక్కీ భాస్కర్ చేశారు, అన్నీ చేశారు. మా తెలుగు హీరోలతో కూడా సినిమాలు తీయండి అన్న. నిజంగా చెప్తున్నా కదా. అంటే సూర్య గారి సినిమాలు మేము చూడమని కాదు, సూర్య గారు కూడా సినిమాలు చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఈ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళకను, లవర్నో బ్రేకప్ ఆఖరి ముసలి కూడా వెళ్ళి సినిమా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ రాధికా గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.